కూడా కావాలి దానికి. పోలీసులు సహకారం కావాలంటే బాసుల యొక్క ఆదేశాలు కావాలి. ఇదంతా ఒక సర్కిల్. సార్ రాంగోపాల్వరంపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదు. పోలీసులు విచారణకు హాజరు కాని ఆర్జీవి, విచారణకు వారం గడువు కోరిన న్యాయవాదట. ఓకే, న్యాయవాది ద్వారా కోరారు కాబట్టి ఆ నిబంధనలు అవన్నీ పాటించి అడిగి ఉంటారని మనం అనుకోవాలి. ఏదైనా స్క్రిప్టులు వర్మ స్క్రిప్ట్ ఇక్కడ పనిచేయలేదు. సో అంతకుముందు అది రాంగ్ స్క్రిప్ట్కు ఇప్పుడు నోటీస్ వచ్చింది. దీని మీద ఆయన చాలా లైట్ తీసుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు. అది ఆయన కూడా మొదట అలాగే మాట్లాడారు. కానీ దాన్ని అసలే కొట్టేయమని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఏమో నిరాకరించి ఫేస్ ది పోలీస్ అండ్ ముందస్తు బెయిల్ ఎందుకు అడగలేదు? ముందస్తు బెయిల్ అడిగి ఉండొచ్చు, అడగలేదు. అడగడం మరి ప్రిస్టేజ్ అనుకున్నారా తెలీదు. లేదా ఇప్పుడు పోలీసులకు ఇప్పుడు చెప్పారు కాబట్టి అడుగుతారేమో. ఇప్పుడు ఈ గడువు వారం అడిగినప్పుడు ఈ గడువు లోపల ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో, మనకు తెలియదు. కానీ బట్ ఏదో సమయంలో వర్మది ఈ విషయంలో హాజరు కాక తప్పదు. బికాజ్ కోర్టు చెప్పింది కాబట్టి ఆయన పోలీసుల ముందు కూర్చోవాలి, దానికి జవాబులు చెప్పాలి. దాన్ని ఎవరేమీ నామోషిగా కూడా ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. ఇది ప్రజాస్వామ్య దేశం, కొన్ని నిబంధనలు చట్టాలు ఉన్నాయి. కొన్ని తప్పులు చేశారని మా దగ్గర సమాచారం ఉందని వాళ్ళు నోటీస్ ఇచ్చారు, వెళ్ళి చేయలేదని చెప్పండి, దానికి ఏముంది. లేదా తప్పు కాదని చెప్పండి. చెప్పలేకపోతే కాదు పొరపాటు జరిగింది అదేదో అని చెప్పండి. కొంతమంది సారీలు చెప్పారు కదా, చెప్పండి. చెప్పినా కేసు ఉంటుంది, బట్ నేచర్ మారుతుంది. కానీ అదేమీ చేయకుండా అసలు గజం మిథ్యా, పలాయనం మిథ్యా, కేసు మిథ్యా, నోటీస్ మిథ్యా, నన్ను కాపాడనంటే కోర్టు కాపాడలేదు. మీకు ఇంకోటి ఒకసారి ఇమేజ్ చూడండి సార్, మీరు రాంగోపాల్వరం గారు ఆయన ఏదో అవార్డు తీసుకున్నట్టుగా హ్యాపీగా ఉన్నది, ఫేస్ నవ్వుతుంది. అదే ఆరో స్టేజ్ అది. ఇప్పుడు అది సినిమా మొదలైనప్పుడు అది, అవును, అప్పుడు ఇంకా ట్విస్ట్ రాగా. అప్పుడు అందరూ అలాగే ఉన్నారు, ఆయన కూడా అలాగే ఉన్నాడు. మీరు ఆ తర్వాత వచ్చింది చూడండి. మీరు తర్వాత కనుక చూస్తే కేసు గురించి అడగగానే వర్మ జంప్ అని ఎవరో హెడ్డింగ్ పెట్టారు. లేకపోతే అది దాని గురించి ఇక మాట్లాడలేదు అని. ఒకటండి, ఇవన్నీ హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు చూడండి. పద్ధతుల నుంచి కొంచెం వైదొలగి పక్కకు పోయి అది ఇది మాట్లాడిన శృతి మించిన వ్యవహారాల వల్ల ఇవన్నీ వచ్చాయి. ఇప్పటికైనా తప్పకుండా సమతుల్యత, సంయమనం పాటించడం అనేది మంచిది. అనేక మంది ఇప్పటికి కూడా యువత రాంగోపాల్ వర్మ అంటే యువతే కాదు, పెద్ద ఇష్టపడతారు, చాలా చేసాడు అదంతా అని. బట్ సినిమా దర్శకుడిగా ఇష్టపడ్డము అన్ని సినిమాలు కాదు, కొన్ని సినిమాలు, అది వేరు. దాని అర్థం ఇంకా లైసెన్స్ కాదు కదా. వర్మకి ఏం లైసెన్స్ లేదండి ప్రత్యేకంగా. అదే ఈ వర్మకు కూడా చెప్తున్నా. కాబట్టి ఆయన రాంగోపాల్ వర్మ సార్, ఆయన రామ్ గోపాల్ వర్మ, వర్మ విత్ వర్మ అని ఏదో ప్రోగ్రామ్ చేసినారు కదా మీరు. కాబట్టి ఆయన విచారణకు హాజరు కాకపోతే న్యాయవాదిని పంపించాడు కదా. కాబట్టి అదేం తప్పు కాదు. ఈ లోపల కోర్టుకు అప్రోచ్ అవుతాడేమో అని నా అంచనా, ముందస్తు బెయిల్ కోసం. దానివల్ల అరెస్ట్ చేయరు ఒకవేళ తప్పు ఇదైనప్పటికీ. ఇంకోటి కూడా వర్మ ఈ కొనతం దిలీప్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించిన ఆయన అనుకుంటా, లేదా తెలంగాణ సంథింగ్ పేరు, ఆయనకు తెలంగాణ హైకోర్టు నిన్న రిలీఫ్ ఇచ్చింది. ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఈయనలాగా ఊరికే నోటీస్ కాదు, అరెస్ట్ చేసి తీసుకుపోయారు. కానీ తర్వాత నోటీస్ ఇచ్చి వదిలేశారు. నోటీస్ ఇచ్చి వదిలేసేట్టుంటే కనుక అరెస్ట్ చేసి అదంతా జరగాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు సోషల్ మీడియా పోస్టులకే మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, సంజాయిషి తీసుకోండి. ఇవన్నీ కోర్టు కూడా చెప్పింది ఈరోజు ఇంగ్లీష్ మీడియాలో. తర్వాత ఇది నేషనల్ న్యూస్ కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ పత్రికలో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఆ పోస్టులు, ఆ కేసులు, ఆ వివరాలన్నీ చాలా ఎక్కువగా ఇచ్చారు. అది ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వర్తించేట్టుగా ఉంది. ఈరోజు ఉదయం అంబటి రాంబాబు మరొకసారి ఎవరో బాధితులను వెళ్ళి పరామర్శించి, మీరు మా గొంతు నొక్కడానికే మీరు ఇవన్నీ చేస్తున్నారు, మీరు ఏదేమైనా మేము వెనక్కు తగ్గేది లేదు, అది ఇదని చెప్పి ఆయన కూడా అక్కడ చెప్తున్నాడు. మొత్తం మీద ఏపీలో సోషల్ మీడియానే బిగ్గెస్ట్ ప్రాబ్లం, అతిపెద్ద సమస్య అన్నట్టుగా చేయడంలో ఉభయ పక్షాలకు, ఇటు ప్రభుత్వానికి అటు ప్రతిపక్షానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉంది. అసలు సమస్యలు కాస్త పక్కకు పోయి సోషల్ మీడియా ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు మనం మాట్లాడినట్టుగా చంద్రబాబు దగ్గర నుంచి అందరిని అరెస్ట్ చేశారు, రకరకాల కేసులు పెట్టారు. మిగిలినవన్నీ ఏం మానేయలేదు కదా. మిగిలిన రాజకీయాలు మామూలుగానే నడిచాయి. ఇప్పుడు మరి ఎందుకు దాని మీదే తిరుగుతున్నారో అర్థం కాదు. యా